హాయ్ అండి. కోడిగుడ్డుతో ఆమ్లెట్ వేసుకోవడం అందరికీ తెలిసే ఉంటుంది. కానీ కోడిగుడ్డు ఆమ్లెట్‌తో కర్రీ అంట. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. మా అమ్మ ఫోన్ చేసి ఇలా వండు అని చెప్తే నేనైతే వండానండి. ఇంక మీరు కూడా చూసేయండి. ఫస్ట్ 3 ఎగ్స్ తీసుకొని కొట్టి ఆమ్లెట్‌కి మనం ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలానే ప్రిపేర్ చేసుకొని ఒక చిన్న కళాయి తీసుకొని అయితే వేసుకుంటున్నానండి. మా అమ్మ అయితే పెద్ద అట్టు వేసి ముక్కలకు చేయమంది. కానీ అలా ఎందుకని తాలింపు వేసే ప్యాన్‌లో నేనైతే ఇలా వేసుకున్నానండి చిన్న చిన్న ఆమ్లెట్స్‌గా. నాకు 3 ఆమ్లెట్స్ వరకు వచ్చాయండి. ఒక కళాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్‌ని కూడా గుండ్రగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత బాగా మగ్గిన టమాటాలను కూడా ఒక 3 కట్ చేసి అయితే నేను వేసుకుంటున్నా. అవి కూడా బాగా మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా పంచదార కూడా వేసుకొని బాగా కలిపి గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడేట్టు వాటర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా చేసుకున్న ఆమ్లెట్‌లను కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఆమ్లెట్ కూర అయితే రెడీ అయిపోయిందండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.